హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాలక్స్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఎగురేస్తున్నానండి. అందుకు క్యాలీఫ్లవర్ వాటర్లో ఉడకబెడుతున్నాను. ఇవ్వండి, 7 నెలల్లో 1 నిమిషం ఉడికించుకొని తీసి వడపట్లో వేసుకుంటే నీళ్ళన్నీ ఉడిసిపోతాయి. సన్న పురుగు ఉంటుందండి, ఆ పురుగు అంతా చచ్చిపోద్ది వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే. క్యాలీఫ్లవర్ ఎగురికి ఆయిల్ వేసుకుంటున్నానండి. మరి వేస్తున్నానండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పచ్చి వాసన పోయిందాక వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాల. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాము క్యాలీఫ్లవర్, అది వేసుకుంటున్నాను. అది వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పసుపు, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని ఇట్లాగా మొత్తం కలుపుకొని బాగా సరిపడా కారం వేస్తున్నానండి. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు కొంచెం కూడా వేయద్దండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలబెట్టుకుంటా ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. నీరు చూడండి ఎలా వచ్చిందో. మాకు చుక్క కూడా వేయలేదండి వాటరు. ఆ టమాటా ఊరిన వాటర్కే ఉడికిపోద్దండి. ఇలా మూత పెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే క్యాలీఫ్లవరు టమాటా ఇగురు చికెన్ లాగా ఉంటుందండి. ఇది కూడా ఇవ్వండి, క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.